తెలంగాణలో చలి మామూలుగా లేదు. చలి పులిలా మారి పంజా విసురుతోందని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జనాలు చలి తీవ్రతకు వణికిపోతున్నారు. 15 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అందుకే రాబోయే 3 రోజులు గజగజ వణకడం పక్క. రాబోయే 3 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోతుండడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉందని తెలిపింది. నిన్న ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్లో అత్యంత తక్కువగా 8.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంతేకాక ఉమ్మడి ఆదిలాబాద్లో చాలా చోట్ల 10 డిగ్రీలు, హైదరాబాద్ శివారులోని పఠాన్ చెరువు ప్రాంతంలో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక సంగారెడ్డి జిల్లా కోహిర్లో 8.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో మాత్రం 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లోని పలు మండలాల్లో 11 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిసింది. ఈ జిల్లాలో మరో 2 రోజులు చలి చాలా ఎక్కువగా ఉంటుందని సమాచారం. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కొన్ని మండలాల్లో చాలా తక్కువగా అంటే దాదాపు 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. అందుకే ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో 30 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇలా చలి ఒక రేంజ్లో వణికించడం వలన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 2 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులైతే చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి పిల్లల్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. సాధారణ పరిస్థితులతో పోలిస్తే ఈ సమస్యలు 20% నుంచి 30% పెరిగాయని డాక్టర్లు చెబుతున్నారు. పిల్లలపై, వృద్ధులపై ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్లు దాడి చేసే ప్రమాదం ఉందని, కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అంతేకాక హైపోథెర్మియాతో సమస్యలు వస్తాయని, మొదట జలుబు సోకి తర్వాత వైరస్లతో న్యూమోనియా, ఫ్లూ లాంటి ప్రమాదకర సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి ఆరోగ్యం విషమించే ప్రమాదం కూడా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి అత్యవసరమైతేనే తప్ప బయటికి రావద్దని అంటున్నారు.